మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క నామమున మీకందరికీ శుభములు, వందనాలు. నేను బిషప్ ధనరాజ్ కోట, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్. మా యొక్క హెడ్ ఆఫీస్ YMCA సికింద్రాబాద్లో ఉంటుంది. మరి దాని ద్వారా 1985వ సంవత్సరంలో పరిచర్య నేను ఆరంభించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క మహాకృప ద్వారా అనేక ప్రాంతాలకు వ్యాపించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. 1985వ సంవత్సరం నుంచి మరి చిన్నపిల్లల మధ్యలోను, యవనుల మధ్యలోను, అదే రీతిగా 1989లో దేవుడు సంఘ స్థాపన కొరకు నన్ను పిలిచాడు. మరి ఎక్కడికైతే ఏ గ్రామాల్లో అయితే సంఘము లేదో, ఏ గ్రామాల్లో అయితే సువార్త ప్రకటించబడలేదో అలాంటి గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు దర్శనమిచ్చాడు. ఆ దర్శనం మేరకు మరి 1989వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేను అనేకమైన ప్రాంతాల్లో, గ్రామాల్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సంఘాలు స్థాపించాను. ఇప్పుడు దేవుని యొక్క మహాకృప వలన 150 మంది పాస్టర్లు నాతో కలిసి పరిచర్లు ముందుకు సాగుతుంటున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతంలో మరి అలనాడు ఓల్డ్ హైదరాబాద్ ప్రాంతం మీద దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ఉంటున్న మారుమూల గ్రామాలలోనికి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘ స్థాపన చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. 1987వ సంవత్సరంలో యవనస్తుల యొక్క మరి అనేక మంది యవనస్తులకు ట్విన్ సిటీస్ మరి క్రిస్టియన్ ఫెలోషిప్కి నేను ప్రెసిడెంట్గా ఉండి మరి దేవుడు తన ద్వారా అనేకమైన ప్రాంతాలకును, అదే రీతిగా 1986, 87 సంవత్సరాలలో మరి ఫిలిం మినిస్ట్రీ ద్వారాను, చిల్డ్రన్ మినిస్ట్రీ ద్వారాను వివిధ మరి దేవుని సేవకులను తయారు చేసే విషయంలో లివింగ్ వర్డ్ థియాలజికల్ కాలేజ్ అండ్ సెమినరీ కూడా ఆరంభించి తద్వారా కూడా అనేకులను మరి సేవకులను తయారు చేయడానికి, మారుమూల గ్రామాల్లోనికి వారిని పంపించి సంఘ స్థాపన చేయించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. ఇప్పుడు దాదాపు 200 మరి సంఘాలు మేము కలిగి ఉన్నాము. మా యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. తొలి దశల్లో ఎంతో ప్రయాసపడ్డాం. మాకు సహాయం చేసేవారు లేరు. అయినప్పటికీ దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో ఒకవేళ మనం గమనించినట్లయితే సంఘ పరిచర్యని కానీ, సువార్త పరిచర్యని కానీ చాలా కష్టకరంగా ఉంటుంది. ఎందుకంటే అనేక రీతుల్లో క్రైస్తవ సమాజానికి ఒత్తిడిలు, మరి హింసలు ఇలాంటివన్నీ జరుగుతుంటున్నప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవునికి బట్టి వందనాలు. ఇటీవలనే మరి అక్టోబర్ నెల 27వ తారీఖు నాడు మరి మా యొక్క మినిస్ట్రీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేను కూడా అనేక మంది దైవజనులకు చెప్పే విషయం ఇదే. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన ప్రతి అక్కర తీరుస్తాడు. కాబట్టి ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటే దేవుడు మన యొక్క గుడారాలను విశాలపరిచి మన పరిచర్యను ఆశీర్వదించి దీవిస్తాడు. దేవుడు నాకు మరి దేవుడిచ్చిన యొక్క మహాకృపను బట్టి నాకు మంచి భార్యనిచ్చి సహకారంతోనూ మరి నా కుమారుడు దేవుడు ఇచ్చాడు. కుమార్తె వివాహం జరిగింది. మరొక మనవరాలను కూడా దేవుడు ఇచ్చాడు. మా పరిచర్యను విస్తరిస్తుంటున్నాడు. కుమారుడు కూడా సేవకు సమర్పించుకోవడానికి దేవుడు తన కృపని ఇచ్చాడు. పరిచర్యలో ముందుకు సాగుతుంటున్నాడు. ఈ రకంగా మరి అనేక ప్రాంతాల్లో ఇంకా సేవ చేయాలని, భారతదేశంలో ఉంటున్న మారుమూల గ్రామాలలో సువార్త ప్రకటించాలన్న మరి భావంను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ దర్శనాన్ని బట్టి ఇప్పటికీ దేవుడు అనేక దేశాలకు తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి కూడా దేవుడు తన కృపనిచ్చాడు. అలాంటి యొక్క మహాకృప ఈరోజు నేను ఏమై ఉన్నానో కేవలం దేవుని కృప వలన ఉంటున్నాను. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ క్రిస్టియన్ రేస్ అనే ఈ యొక్క మ్యాగజైన్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ వారు ఎంతో మరి చక్కగా మరి పరిచర్య చేస్తూ అనేక క్రైస్తవులు నాలాంటి వారి యొక్క సేవలను ఎక్కడ ఎన్నికలేని దైవజనుల దగ్గరికి వెళ్ళి వారు చేయించిన సేవలను అనేకులకు తెలియపరచాలని భారాన్ని మన సహోదరుడైన రాజుగారికి దేవుడు ఇచ్చాడు. ఆ దర్శనాన్ని బట్టి రాజు కూడా ఎంతో గొప్ప సేవ చేస్తుంటున్నాడు. ఆయనకు కూడా అందరము సహకరించి క్రైస్తవ సమాజంలో ఈ యొక్క క్రిస్టియన్ రేస్ అనే యొక్క ఛానల్ను మనం అందరం వాడుకొని దేవుని మహిమపరచాల్సిందుకు కూడా నేను అందరికీ ప్రేక్షకులకు అప్పీల్ చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.